సో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మరో కీలక ప్రకటన అని చెప్పొచ్చు. ఇది విధి విధానాలపై అయితే ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. చూద్దాం ఒకసారి. 1,00,000 నుంచి 2,00,000 వరకు 80%, 2,00,000 నుంచి 4,00,000 వరకు 70% రాయితీ, కుటుంబంలో ఒకరికే వర్తింపు, రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాల జారీ. సో చూడొచ్చు, 50,000 వరకు ఉంటే మొత్తం పూర్తి స్థాయిలో 100% రాయితీ, ఎట్లాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే 50,000 నుంచి 1,00,000 నుంచి 2,00,000 వరకు అయితే 80% సబ్సిడీ, 20% కట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 2,00,000 నుంచి 4,00,000 వరకు అయితే 70% రాయితీ అయితే ఉండనుంది. సో విధి విధానాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈబీసీ కూడా అవకాశం కల్పించింది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి కూడా. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకే యూనిట్లు మంజూరు చేయనున్నారు. మిగతాది 5వ పేజీలో చూసుకుందాం. $50,000 విలువైన యూనిట్కు 100% రాయితీ ఇవ్వనుంది. జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అరువుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది. ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం అనగా నిన్న ప్రకటించింది. ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన యువత తెలంగాణ OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది. సో మండల స్థాయిలో ఎంపీడీఓ అధికారులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనైతే ఎంపికలు జరగనున్నట్లు కూడా ఈ విధి విధానాల్లో పేర్కొన్నారు. ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ విధి విధానాలు ఒకసారి చూద్దాం. వచ్చే 5 ఏళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు. కేవలం ఒకరికి మాత్రమే ఈ స్వయం ఉపాధి అవకాశం. కుటుంబంలో ఒక నిరుద్యోగి ఉంటే ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు, వారికి మాత్రమే అర్హులుగా పేర్కొంటారు. మొత్తం యూనిట్లలో 25% మహిళలకు కేటాయిస్తారు. ఒంటరి, వితంతు మహిళలకు ప్రాధాన్యం, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి, స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం. సో చూడొచ్చు, మహిళలకు 25%, వితంతు మహిళలకు మాత్రం వితంతు మహిళలకు ప్రాధాన్యము, మహిళలకు 25%, అదేవిధంగా దివ్యాంగులకు 5%, ఉద్యమము, ఎస్సీ వర్గీకరణలో పాల్గొన్న వారికి అయితే కొంచెం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా చెప్పారు. OBMMSలో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జత చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయంలో అందజేయాలి. సో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ అన్నీ కూడా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, గ్రామీణ ప్రాంతం అయితే ఎంపీడీఓ కార్యాలయాలు, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీలోనైతే సమర్పించాల్సి అయితే ఉంటుంది. సో వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఆలోపు దరఖాస్తు చేసుకొని పత్రాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఎంపిక ప్రక్రియనైతే ప్రారంభమవుతుంది. అసహాయక వర్గాలకు 1,00,000 వరకు 100% రాయితీతో యూనిట్లు మంజూరవుతాయి. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు 100% రాయితీ వర్తిస్తుంది. ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. ఎంపికైన వారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు. సో చూడొచ్చు, ఒకే గ్రామంలో ఉదాహరణకు ఒక నిరుద్యోగి ఒక మీ సేవనో ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాడు, ఇంకొక నిరుద్యోగి కూడా మీ సేవనో పెట్టుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళిద్దరిది కూడా ఒకే గ్రామం. సో ఇద్దరికి కూడా అట్లా మంజూరు చేయడం కాదని చెప్పేసి ఉత్తర్వులో కూడా పేర్కొంటున్నారు. వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. సో అది గమనించాలి. ఎంపికైన వారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ, సహాయాన్ని అందిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5. అనంతరం 6 నుంచి 20 వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ వీళ్ళంతా కమిటీలు కూడా జాబితాను ప్రిపేర్ చేసి వాళ్ళు జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లా స్థాయిలో దాని తర్వాత అర్హులను ఎంపిక చేస్తారు. నెక్స్ట్ జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగానైతే ఈ నగదునైతే అందజేస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తుంది. జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి. చూడొచ్చు, అర్హతలు చూసుకుందాం ఒకసారి.
వ్యవసాయేతర పథకాలకు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి. సో వ్యవసాయేతర అంటే వ్యవసాయం కాకుండా ఇతర పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వయసునైతే కనిష్ట వయసు 21 సంవత్సరాలు, గరిష్టంగా 55 సంవత్సరాల వయసు వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పనులైతే 21 సంవత్సరాలు కనీస వయసు, 60 సంవత్సరాలు గరిష్ట వయసు అయితే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రం ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. సో చూడొచ్చు ఇక్కడ ఏ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఆన్లైన్ పోర్టల్లోనైతే రేషన్ కార్డునే ఎంపిక చేసుకోవాల్సిందిగా అక్కడ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మరి దానికి సంబంధించి ఇంకేమైనా మార్చే అవకాశాలు ఉన్నాయేమో చూడొచ్చు, ఒకసారి చూద్దాం. మళ్ళీ అవసరమైన పత్రాలు ఏందో చూద్దాం. ఆధార్, రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ, కుల ధృవీకరణ, డ్రైవింగ్ లైసెన్సు, సదరం సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఈ డ్రైవింగ్ లైసెన్సు రవాణా పథకాలకు సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు లైసెన్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ దివ్యాంగులు అయితే వాళ్ళ సదరం సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. సో ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మరో కీలక ప్రకటన అని చెప్పొచ్చు. ఇవైతే విధి విధానాలు, ఉత్తర్వులు పూర్తి స్థాయిలోనైతే